Hello. OG. OG! OG! Washi, Washi. నా లైఫ్లో సుజీత్ చేసిన పని ఏంటంటే ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా రాల. ఈ సుజీత్ చేసిన పనులకి సినిమాల్లో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చింది. ఇది ఎంత ఎందుకు మీకోసం యూ మ్యూజిక్ స్టార్ట్. Okay, 1 minute, 1 minute. Come on. Wait. Hold on. Pause. My dear. Washi or Washi? Chuck. Okay, just beam adinadi. Washi or Washi? It's a Japanese haiku. Just beam adinadi. సుజీత్ తన స్క్రిప్ట్ లో విలన్ తన క్యారెక్టర్ కి నువ్వు అందనంత ఎత్తులో ఉన్నావు, హీరోని ఇబ్బంది పెడతా ఉంటాడు, ఆకాశంలో విహరిస్తున్నావు, నిన్ను కిందకి తీసుకొస్తా, నేల మీద కూర్చోబెడతా. అలాంటి సందర్భంలో ఈ పోయం, ఈ హైకు వస్తుంది. నేను పాడాలనుకోలా, చెప్పాలనుకోలా. తమన్ కోరికది, తమన్ కోరికే కాదు, ఇది మీ కోరిక కూడా. రెడీ? ఓమి ఓమి అంటే ఉరుములు కూడా. ఓమి ఎగిరెగిరి పడుతున్నావు. నీలాంటి వాడిని ఎలా నేల మ్యూజిక్ ఎగిరెగిరి పడుతున్నావు. గాల్లో ఎగిరి అందకుండా తిరుగుతున్నాడు. నేల మీదకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు. నీలాగా ఎగిరి కొట్టుకునే వాళ్ళకి నా చిన్నప్పుడు నా గురువు ఒక హైకు చెప్పాడు. ఆ హైకు చెప్తాను విను. వాషి 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 యాసై no వాషియో కొరుసునివా మాజు సుమాసమ కిరివతుసు హిస్సుయో గారు జిమని వసితారా మియో ఎగురిదాస్ మెగా మియా నకునారి తోకోని కేబా ఇనోక వకార నాకుసురు సొక్కోదే Ashio Kitai! Soshite Yasai na Shinzo Oyaguri da Sunoda
Washi, oh washi. Washi, oh washi. Washi, oh washi. దీని అర్థం to kill a wild eagle, you need to cut its wing. When it falls in the ground, you pluck its eyes. It becomes blind, it doesn't know where to go. That's when you cut its legs and make it immobile. And that's when you pluck its heart. ఓజీతో పెట్టుకుంటే చావు ఇంత బలంగా ఉంటుందని చెప్పడం. The greatest opportunity to act with Imran Hashmi ji. झलक दिखला जा ने उर्दू తెలుగించిన ఇమ్రాన్ హష్మీ గారు. His scholars, brilliant performance. What a brilliant performer. అలాంటి ఆయన తోటి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంత ప్రేమిస్తాను వచ్చి నేను నిజంగా నాకు తెలియదు. సుజీత్ ఇది ఫైనల్ స్పీచ్ కాదా, ఇంకేమైనా మ్యూజిక్ ఉందా? కమ్ సుజీత్. మాట్లాడేచ్చా? ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు, ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు, వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారంట. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది అని చెప్తారు. చిన్న కథలో ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి 2 స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. అతను వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్ లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్ లో నలుగురు లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పెట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా బాగా చేశారు. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకళ్ళు సువి పాటినారు కదా మీరు, ప్రియాంక అరుణ్ మోహన్. ఒక 80s లో ప్రియాంక జీ ప్లీజ్ కమ్.
ప్రియాంక గారు ఒక 80s లో ఉండే హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువ సేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్. దాన్ని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్.